బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ జరిగింది. ఈ నెల 10వ తారీఖున ఫ్రెషర్స్ ను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్స్ ను కాలేజ్ డైరెక్టర్ సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసిన వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ జరిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ర్యాగింగ్ ని నివారించాలి, అసలు ర్యాగింగ్ ఫ్రీ కాలేజెస్ అంటూ కూడా అన్ని కాలేజెస్ చెప్తూ ఉంటాయి. అయితే ప్రెసెంట్ ప్రభుత్వ కాలేజ్ లోనే ఫ్రెషర్స్ డే రోజు ర్యాగింగ్ జరగటం అసలు ఎలా చూడాలి? అయితే అక్కడ సీనియర్స్ ఎవరైతే వాళ్ళని ప్రెసెంట్ ఇది చేశారో, సస్పెండ్ చేశారో, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మహబూబ్నగర్ జిల్లా వైద్య కళాశాలలో ర్యాగింగ్ అనేది కలకలం రేపిందనే చెప్పవచ్చు. ఈ నెల 10వ తేదీన సీనియర్స్ ను జూనియర్స్ కూడా వారిపైన ర్యాగింగ్ చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆ యొక్క సీనియర్ విద్యార్థులను కూడా సీనియర్ విద్యార్థులను కూడా పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎందుకంటే జూనియర్ విద్యార్థులను పూర్తి స్థాయిలో ర్యాగింగ్ పేరిట బాగా ఇబ్బందులకు గురి చేశారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కళాశాల డైరెక్టర్ యాజమాన్యం కూడా దీని మీద స్పందించింది. వెంటనే ఆ 10 మంది విద్యార్థులను కూడా పూర్తి స్థాయిలో మందలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 13వ తేదీన ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడంతో వీళ్ళంతా బాధిత ర్యాగింగ్ విద్యార్థులంతా కూడా వారిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీంతో నేరుగా రంగంలోకి దిగినటువంటి కళాశాల యాజమాన్యానికి సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ రమేష్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ 10 మంది విద్యార్థులను కూడా సస్పెండ్ చేస్తూ పూర్తి స్థాయిలో ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక గతంలో ఎస్వీఎస్ కాలేజీలో కూడా గతంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇదే సీన్ పూర్తి స్థాయిలో కనిపించింది. ఎందుకంటే అప్పట్లో కూడా జూనియర్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం ఇదంతా కూడా ఒక వ్యవహారంగా తతంతుగా నడుస్తూ వచ్చేది. దీన్ని నివారిస్తామని చెప్పి కూడా కళాశాల యాజమాన్యం పూర్తిగా చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ రమేష్ ఏదైతే డైరెక్టర్ గా ఉన్నాడో ర్యాగింగ్ సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, ఎవరైనా సరే జూనియర్స్ ఇకపైన సీనియర్స్ అంతా కూడా జూనియర్స్ ను ఎవరైనా సరే ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళు నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పారు. అయితే ఇప్పటికీ ర్యాగింగ్ కు సంబంధించినటువంటి కమిటీలు ఉన్నాయి, చాలా మటుకు కూడా చాలా చోట్ల కమిటీలు ఉన్నాయి. ఏ కాలేజీలోనైనా సరే ఇట్లాంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తే వెంటనే ఆ కమిటీలు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఈ విధమైనటువంటి ర్యాగింగ్లకు పాల్పడే విద్యార్థులకు కౌన్సిలింగ్ కావచ్చు, మరోవైపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి దీన్ని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా మాత్రం అలాంటి కమిటీలు మాత్రం ఎక్కడ పూర్తి స్థాయిలో దీని మీద ఎఫెక్ట్ గా పనిచేయకపోవడంతో ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. మొత్తంగా తీసుకుంటే ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ కాలేజీలో కూడా ఈ ర్యాగింగ్ అనేది పెద్దగా కనిపించదు. కానీ తిరిగి మళ్ళొకసారి ఇది పూర్తిగా కనిపించడంతో పూర్తిగా అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య కళాశాల అధికారులంతా కూడా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా చూస్తామని చెప్పి చూస్తున్నారు. మొత్తంగా దీన్ని బయటపడకుండా వ్యవహారం అంతా లోపల చక్కదిద్దామని అనుకున్నప్పటికీ పూర్తిగా బాధిత విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.